వెల్కమ్ టు సినిమా రోబో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ బాబాసాహెబ్ అని ప్రసిద్ధి చెందారు. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రి, స్వతంత్రోద్యమ దళిత నాయకుడిగా మనందరికీ సుపరిచితుడు. ఇప్పుడు మనం ఆయన వ్యక్తిగత జీవితంలోనే తన వైవాహిక జీవితం గురించి ఒక విషయం తెలుసుకుందాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆ రెండవ పెళ్లి వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే అంబేద్కర్ యొక్క మొదటి భార్య రమాబాయి 1935లో తీవ్ర అనారోగ్యంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత 1940వ సంవత్సరం సమయంలో అంబేద్కర్ నిద్రలేమి, మోకాల నొప్పులు లాంటి వ్యాధులకు గురయ్యారు. ఇన్సులిన్ మెడిసిన్స్ వాడేవారు. ఈ వ్యాధుల నయం కోసం ముంబై వెళ్తుండేవారు. అక్కడ డాక్టర్ శారదా కబీర్ని కలిశారు. చాలా మంది వైద్యులు మరియు అంబేద్కర్ స్నేహితులు ఈ సమయంలో మంచి ఆహారం కావాలని, అలాగే వైద్యం గురించి అవగాహన కలిగిన వ్యక్తులు ఎప్పుడూ ఆయన పక్కన ఉండాలని సూచించడంతో ఏప్రిల్ 15వ తేదీ 1945లో డాక్టర్ శారదా కబీర్ను న్యూఢిల్లీలో వివాహమాడారు. ఆ తర్వాత ఆవిడ తన పేరును సవితా అంబేద్కర్గా మార్చుకుంది. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా సినిమా రోబో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.